ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. సెయిల్, మ్యారికో, IOC షేర్లు లాభాల్లో, ఇన్ఫోసిస్, HCL టెక్, LTM షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, నిఫ్టీ గత 4 సెషన్లో దాదాపు 1000 పాయింట్లు ర్యాలీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పైకి వెళ్లే ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ కూడా గత 3 రోజుల గరిష్ట స్థాయిలను దాటలేకపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో చార్ట్లు ఎలా కనిపిస్తున్నాయి సార్? ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టు 23,072 నుంచి 24,100 ఆల్మోస్ట్ మనకి 1,000 to 1,100 పాయింట్స్ పైకి రావటం చూసాం లాస్ట్ 5 to 6 సెషన్స్ లో. సో దీనికి రీజన్ మనందరికి తెలుసు, ఇరాన్ US కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది రిజాల్వ్ అయిపోయింది. ఐ థింక్ ఫ్రైడే అంటే రేపటి నుంచి ఆల్మోస్ట్ ఈవెంట్ డీల్ కూడా సైన్ అవుతుంది అన్న టాక్స్ తోటి మార్కెట్, వరల్డ్ మార్కెట్స్ తో పాటు మన మార్కెట్ లో కూడా ఒక భారీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావటం చూస్తున్నాం. సో ఈ స్టేజ్ లో ఏంటంటే మనకి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 24,089, సో అదొక కీ రెసిస్టెన్స్ గా ఆల్మోస్ట్ నిలుస్తుంది ఈ టైంలో. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం 24,130 దాకా వెళ్ళి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ క్లోజింగ్ 24,100 కిందనే క్లోజ్ అయింది. సో 24,130 ఏదైతే నిన్నటి హై ఉందో దానిపైన క్లోజ్ అవుతే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 24,461 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 1000 పాయింట్స్ పెరిగినాక ఇంకొక 400 పాయింట్స్ ఇమీడియట్లీ పెరుగుతుందా లేదంటే కొద్దిగా కన్సాలిడేషన్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి మార్కెట్ లో. ఏదైనప్పటికీ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 23,675 అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ రేపు కనుక ఏదైనా నెగటివ్ న్యూస్ వచ్చి గ్లోబ్ నుంచి మార్కెట్ పడితే కనుక దట్స్ వేర్ వీ షుడ్ బై అండ్ చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో 23,600 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి 23,800 నుంచి 23,600 మధ్యలో కొనే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఉన్న పొజిషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు 24,460 వరకు అప్ సైడ్ అండ్ ప్రాబ్లీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 5 to 7 సెషన్స్ లోనే 54,000 నుంచి 58,000 ఆల్మోస్ట్ టెస్ట్ చేయటం చూసాం. సో 4,000 పాయింట్స్ ఎప్పుడు పెరుగుతుందో మేబీ కొద్ది కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. దీనికి కారణం ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ వే అబౌట్ ట్రేడ్ అవుతుంది 56,156. సో దో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక 56,800 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ కింద. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 56,500. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం చూస్తే కనుక హైయర్ లెవెల్స్ ఓపెన్ అప్ అయ్యాయి. సో ఆ లెవెల్స్ ఆల్మోస్ట్ 60,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, విచ్ ఇస్ 2,300 పాయింట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక కీ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు మేబీ 1,000 to 200 పాయింట్స్ కింద కొంటేనే రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ ఉంది. అదర్వైజ్ ఈ స్టేజ్ లో బ్యాంక్ నిఫ్టీ అవాయిడబుల్ అని చార్ట్ సజెస్ట్ చేస్తాయి. రైట్ సార్, కాల్ రెడీగా ఉన్నారు. హర్నాథ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. MRPL ఇప్పుడు తీసుకోవచ్చా? అలాగే అశోక్ లైలాండ్ 177 లో ఆల్రెడీ హోల్డింగ్ ఉంది, అది కంటిన్యూ చేయమంటారా? MRPL మనకి ఆయిల్ రిఫైనింగ్ కంపెనీ అండి. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ హైస్ లో ఉంటాయో MRPL కి ఐ థింక్ ఒక మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది. అదే విధంగా మనం చూసాం క్రూడ్ ఎప్పుడైతే 100 వెంటనే టచ్ అయిందో ఈ స్టాక్ కూడా 212 దాకా టచ్ అయింది. ఐ థింక్ నా క్రూడ్ కూల్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ రానున్న కపుల్ ఆఫ్ వీక్స్ లో దీనిలో పెద్ద చామ్ ఉండకపోవచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అయిపోతాయి కాబట్టి. అదర్వైజ్ మనకి చాటికల్లీ వెళ్ళి చూస్తే కనుక 130, 135 అనేది ఒక మంచి సపోర్ట్ జోన్. సో మీరు MRPL లోనే ఉండాలి అనుకుంటే కనుక ఇంకా వెయిట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే 212 దాకా వెళ్ళింది, 158 దాకా పడింది అని మనం చూడకూడదు. ఎందుకంటే ఇది క్రూడ్ రిలేటెడ్ నేమ్ కాబట్టి ఒకవేళ క్రూడ్ ఇంకా బిలో 70 వస్తే కనుక ఈ స్టాక్ ఇంకా పడే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ క్రూడ్ పెరిగితే మళ్ళీ పెరుగుతుంది, బట్ క్రూడ్ రిలేటెడ్ కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్. బట్ దీన్ని కొనాలంటే 138, 140 మధ్యలోనే మంచి ఎంట్రీ పాయింట్ అవుతుందని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా అశోక్ లీలాండ్ మీరు చూస్తే కనుక 170లో కొన్నారు, దట్స్ ఓకే అండి, మీరు కొద్దిగా హై ప్రైస్ లో కొన్నారు. అండ్ ఆటో నేమ్స్ ఏవి కూడా ఇప్పుడు పర్ఫార్మ్ చేయట్లేదు, సో యాజ్ అశోక్ లీలాండ్. సో గుడ్ థింగ్ ఏంటంటే స్టాక్ 250 నుంచి కరెక్ట్ అవుతున్న స్టేజ్ లో మీరు 170లో కొన్నారు.
సో మీరు కొద్దిగా ధైర్యంగా ఉండాలి ఈ స్టాక్ లో. నెక్స్ట్ 1 year హోల్డ్ చేసే పరిస్థితి మీరు షుడ్ క్రియేట్. అండ్ మేబీ 140, 135 లెవెల్స్ వస్తే కనుక ఫర్దర్ గా కూడా యాడ్ చేయొచ్చు. సో దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ అట్రాక్టివ్ బై. కరెంట్లీ 158 ఉంది అశోక్ లేలాండ్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజేందర్ గారు నమస్కారం అండి. 2 స్టాక్స్ సార్. ఒకటి జేకే టైర్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు, అలాగే టాటా క్యాపిటల్ తీసుకోవచ్చు, ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఐ థింక్ జేకే టైర్స్ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో కొద్దిగా కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉందని చెప్పాలండి. ఎందుకంటే ఈ స్టాక్ మనం గత కొన్ని రోజులుగా చూస్తే కనుక ఒక సైడ్ వేస్ జోన్ లోనే ట్రేడ్ అవుతుంది లాస్ట్ 3 to 4 months గా. కోర్స్ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 350 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 440 అనుకోవచ్చు. సో టెక్నికలీ చూస్తే కనుక బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి వీక్ స్టాక్ గా మనకి సజెస్ట్ చేస్తాం. సో దీన్ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు ఈ స్టాక్ నే కొనాలి అనుకుంటే కనుక 350 కింద స్టాప్ లాస్ కంపల్సరీ. ఎందుకంటే 419 దాటితేనే దీనిలో స్ట్రెంత్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 20 రూపీస్ పెరిగినాక, అండ్ దట్ టు 440 వరకే. సో యాజ్ ఆఫ్ నో రిస్క్ టు రివార్డ్ రిస్క్ ఇస్ 40 రూపీస్, రివార్డ్ ఈస్ అబౌట్ 50 రూపీస్ కాబట్టి ఇట్స్ నాట్ వర్త్ టేకింగ్ అని నా ఉద్దేశం. టాటా క్యాపిటల్ ప్రాబ్లీ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ అండి. సో ఒక బేస్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇది 3 months లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 290, 300 సబ్ ప్రైజెస్ ఉందో ఆ బేస్ అయితే ఫామ్ అవటం మనకి చార్ట్స్ లో కనిపించింది. సో మీరు ఒకటేసారి కొనకుండా ఈ షుడ్ అక్యుములేట్ అని నా ఉద్దేశం. సో 20-day మూవింగ్ యావరేజ్ 322 అనేది ఒక గుడ్ సపోర్ట్ ఉంటుంది. కరెంట్లీ 338. సో బిట్వీన్ 338 అండ్ 322 టాటా క్యాపిటల్ మీరు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. అండ్ 367 ఆల్ టైమ్ హై జనవరి 2026 దాటింది అంటే కనుక 450 ఇన్ ద కమింగ్ 1.5 year వెళ్ళే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ సురేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు సురేష్ అండి. హలో సార్ మాట్లాడండి, స్టాక్స్ చెప్పండి సార్. మేడం, అది ఆయుధ ఫ్యాషన్ గురించి, తర్వాత ఆయుధ ఫ్యాషన్ లో వచ్చి 90 రూపాయలతో 490 షేర్లు ఉన్నాయి సార్. తర్వాత జేఎస్డబ్ల్యూ సిమెంట్ లో కూడా వచ్చి 150 షేర్లు ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ అండి, ఐ థింక్ వాయిస్ కొద్దిగా క్లియర్ గా లేదండి. ఐ థింక్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ అడిగినట్టున్నారు. 130 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టాక్ మనం చూసాం యాక్చువల్లీ లిస్టింగ్ స్టేజ్ నుంచి ఆల్మోస్ట్ కరెక్షన్ కి లోన్ అయ్యటం చూసాం. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో లిస్ట్ అయిన స్టాక్ ఇది 159 దగ్గర నుంచి ఆల్మోస్ట్ లో 106 రావటం చూసాం. సో నా ఉద్దేశంలో 106 బేస్ అయితే ఫార్మ్ అయిపోయింది స్టాక్ లో. ఇక్కడ నుంచి మేబీ అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అగైన్ ఇది కోర్ సెక్టర్ రిలేటెడ్ నేమ్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం. ప్రాబ్లీ అప్ సైడ్ మనకి 170 కనిపిస్తున్నప్పటికీ డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది ఈక్వల్లీ 120 or 110. మేబీ అక్యుములేట్ చేయొచ్చండి, బట్ ఇది ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. సో మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటేనే ఈ స్టాక్ లో ఉండాలి. అదర్వైజ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సెక్టర్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ అని నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. టాటా కమ్యూనికేషన్స్, రాడికో కైట్రాన్ ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఉన్నాం సార్. బుక్ చేసుకొస్తే కొంతకాలం వెయిట్ చేయమంటారా? ఐ థింక్ 2 కూడా మీరు మంచి స్టాక్స్ లోనే ఉన్నారండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ప్రాఫిట్ లో ఉన్నారంటే అన్లెస్ యూ రిక్వైర్ మనీ అమ్మాల్సిన అవసరం అయితే కనపట్లేదు. ఎందుకంటే 2 కూడా బుల్ ట్రెండ్ లో ఉన్న నేమ్స్ ఇవి. ఈవెన్చువలీ 2004 అనేది ఒక బ్రేక్అవుట్ టాటా కమ్యూనికేషన్ లో. ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 2049 కూడా వెళ్ళటం చూసాం. అండ్ ఈవెన్చువల్లీ 2170 to 2180 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు ఫియర్ ఆఫ్ లాస్ ఉంది అంటే ఇక్కడ స్టాక్ పడిపోతుంది అనుకుంటే కనుక ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని షుడ్ హోల్డ్ అని నా సజెషన్. మేబీ ఈ టైంలో అబౌట్ 1860 దగ్గర స్టాప్ లాస్ అనేది ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 70 రూపీస్ కింద. ఇఫ్ దట్ ఈస్ ఓకే ప్రాబ్లీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని రన్ చేయొచ్చు ఈ స్టాక్ ని. మేబీ 2170 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ రాడికో కూడా చాటికలీ చాలా బాగానే ఉందండి. ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ అనే నా సజెషన్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఎన్వి రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సార్ నా దగ్గర టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 400 లో ఉన్నాయండి. నిన్న సడన్ గా పడిపోయింది కదా, ఏమైనా యావరేజ్ చేయొచ్చా? నెక్స్ట్ ఎన్ఎల్సి ఇండియా బయింగ్ ప్రైస్ ఎక్కడండి? టాటా మోటార్స్ నిన్న న్యూస్ రావటం చూసామండి. మనందరూ తెలిసిందే. ప్రాబ్లీ వాళ్ళ పేరెంట్ కంపెనీ ఆర్ మేబీ వాళ్ళ సిస్టర్ కన్సర్న్ ఏదైతే ఉందో జేఎల్ఆర్ వాళ్ళ సేల్స్ టార్గెట్ ని లోగా చెప్పడం జరిగింది. సో దానికోసం ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇలాంటి సెల్ ఆఫ్ ఆపర్చునిటీకే దారి తీస్తాయని చెప్పొచ్చు. సో మీరు 400 లో కొన్నారు, ఎంట్రీ ప్రైస్ ఈజ్ ఓకే. ఈ స్టాక్ ఆల్రెడీ మనం చూస్తే 703 2024 లో టాప్ అవుట్ అవటం చూసాం. అట్ ద సేమ్ టైం 300 రూపీస్ అనేది లో రావటం చూసాం.
సో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ అయితే ఈ షుడ్ బై అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. 364 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఫుల్ క్వాంటిటీ కొనకుండా పార్షియల్ కొనొచ్చు. సపోజ్ మీరు ఈ స్టేజ్ లో ఒక 500 కొనాలి అనుకుంటే కనుక ఒక 250 364 లో కొనాలి అండ్ బ్యాలెన్స్ 250 333 కూడా వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా ఈ స్టాక్ కి బ్యాడ్ న్యూస్ ఏమైనా వస్తే కనుక ఇంకొక 10% పడే ఛాన్సెస్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో దీని రేంజ్ 330 to 420 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ రేంజ్ ని మీరు దృష్టిలో పెట్టుకుని షుడ్ కీప్ ట్రేడింగ్ అనే నా సజెషన్. అండ్ ఈవెన్ ఎన్ఎల్సి ఇండియా కూడా ప్రాబ్లీ స్టాక్ ఆల్ టైమ్ హై 387 లాస్ట్ మంత్ ట్రిగర్ అవటం చూసాం అండ్ అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ 314 వచ్చింది. సో డెఫినెట్ గా దీన్ని మీరు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. బికాస్ ఎనీ స్టాక్ ఆల్ టైమ్ హై నిఫ్టీకి అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నట్టే ఇలాంటి టైంలో. సో డెఫినెట్ గా మీరు షుడెంట్ మిస్ అనే నా సజెషన్. అండ్ కరెక్షన్ కూడా మంచిగా అయింది 387 to 314. సో బిట్వీన్ 314 and 279 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ఎన్ఎల్సి ఇండియాకి ఆ రేంజ్ లో మీరు అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, మెటల్ స్టాక్స్ గత కొన్ని సెషన్లో గణనీయంగా కరెక్షన్ కు గురయ్యాయి. సో షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ పెట్టుబడి కోసం ప్రస్తుతం పరిశీలించదగిన కొనుగోలు చేయదగిన మెటల్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఐ థింక్ ప్రాబ్లీ నిన్న మనం చూసామంటే అల్యూమినియం నేమ్స్, బికాస్ అల్యూమినియం యాజ్ ఏ కమోడిటీ చాలా వీక్ అవుట్ అని చూసాం. సో దట్స్ వేర్ ద సెల్ ఆఫ్. సో ఆ స్టాక్స్ కన్నా స్టీల్ స్టాక్స్ లో కూడా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటాం మనం. సో నాల్కో, హిండాల్కో లాంటి స్టాక్స్ పడినప్పుడు ఈవెన్ టాటా స్టీల్ అండ్ మేబీ మిడ్ క్యాప్ లో మనం చూస్తే కనుక లార్డ్ మెటల్ లాంటివి కూడా పడతాం చూసాం మనం. సో ఇలాంటి టైంలో కొంటాం ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా అని నా ఉద్దేశం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ మనం చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ 240 నుంచి కరెక్ట్ అయ్యి 193 లో రావటం చూసాం. కరెంట్లీ 198 దగ్గర ఉంది అండ్ 190 is a very very big support ఎందుకంటే అది 200-day అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్. సో సపోర్ట్ కి దగ్గర ఉంది కాబట్టి ఈవెన్ ట్రేడింగ్ కి కూడా వన్ షుడ్ ట్రై టు బై. మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే దే షుడ్ గో అండ్ బై మోస్ట్ ఆఫ్ ద మెటల్ నేమ్స్ టాటా స్టీల్. ఈవెన్ ఈవెన్చువలీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 1.5 year లో 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే అట్లీస్ట్ ప్రీవియస్ హైస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 15% అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ ఎంఎస్ రాజు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి సార్. నా దగ్గర సిమెన్స్ ఎనర్జీ ఇండియా 3800, కెనరా బ్యాంక్ వచ్చి 145లో ఉన్నాయండి. లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేయొచ్చు అంటారా? యా, డెఫినెట్లీ కంటిన్యూ చేయాలండి. బికాస్ మీకు ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఆఫ్ కోర్స్ మార్చ్ నుంచి చూస్తే కనుక అన్ని 50% పెరిగే స్టాక్స్, బట్ స్టిల్ ప్రాబ్లీ పొటెన్షియల్ ఎక్కువే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ పీక్ లో ఉన్న స్టాక్స్ ఇవి. సో కరెక్షన్ మార్కెట్ లో వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్స్ లో ఉంటుంది కాబట్టి చాలా సివియర్ గా కరెక్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం భయపడకుండా ఉండాలి అంటే కనుక దిస్ ఈస్ అ సెక్టర్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 years రైడ్ చేసే కైండ్ ఆఫ్ సెక్టర్ కాబట్టి హోల్డ్ అనే నా సజెషన్ సిమెంట్స్ ఎనర్జీ. ఈవెన్ కెనరా బ్యాంక్ కూడా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ నేమ్స్ టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి ఇప్పుడు. అఫ్ కోర్స్ కరెక్షన్స్ ఆర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మార్కెట్ గేమ్ కాబట్టి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవుతూ 160 నుంచి 120 దాకా కరెక్ట్ అయింది. కరెంట్లీ 135 దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఆపర్చునిటీ మీకు అరౌండ్ 110 or 120 మధ్యలో దొరుకుతుంది ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయాలి ఈ టైంలో కెనరా బ్యాంక్ అండ్ 110-120 మధ్యలో ఫర్దర్ గా కూడా లాంగ్ టర్మ్ కి యాడ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ జైపాల్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఎల్ఎన్టీ 3900 లో కొన్నానండి. అది ఎక్కడ అమ్ముకోవచ్చు? అలాగే కార్ గ్రేడ్ ఎక్కడ బై చేయొచ్చు? కొంచెం ఎందుకు చెప్పండి సార్. సో మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకొని ఉంటే కనుక ఎల్ఎన్టీ షుడ్ కీప్ స్టాప్ లాస్ అండి. ఇక్కడ మీరు 3900 లో కొన్నారు, 4200 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఆల్రెడీ మీరు 300 points గెయిన్ చేస్తున్నారు. సో నా సజెషన్ అయితే యాజ్ ఆఫ్ నో 4036 స్టాప్ లాస్. ఒకవేళ మీకు స్టాప్ లాస్ ట్రిగర్ అయినా కూడా యుల్ స్టిల్ మేక్ 100 rupees. సో దీనికి స్టాప్ లాస్ ఎందుకు చెప్తున్నానంటే కనుక రేపు పొద్దున మళ్ళా వెస్ట్రన్ ఏషియాలో ఉన్న ఎస్కలేషన్ అవుతే కనుక వార్ లైక్ సిచ్యువేషన్ ఫస్ట్ సెల్లింగ్ కి గురయ్యేది ఎల్ఎన్టీ అండ్ ఇండిగో లాంటి స్టాక్స్. సో అందుకోసం యూ షుడ్ బి కేర్ఫుల్ ఇలాంటి టైంలో. బట్ నా ఉద్దేశంలో మల్టీ మంత్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఎక్కువ ఫాల్ అయితే ఉండకపోవచ్చు. టు బి సేఫర్ సైడ్ 4000 కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ మీరు షార్ట్ టర్మ్ కి కొనుంటే కనుక 4440 అనేది స్వింగ్ హై. సో ఫిబ్రవరి హైస్ ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఏ రెసిస్టెన్స్. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే స్టాక్ మార్చ్ లో 3300 rupees ఉన్న స్టాక్ ఆల్రెడీ 900 rupees పెరిగింది లాస్ట్ 3 months లో. అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ 4440 వస్తే కనుక డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు.
కార్ ట్రేడ్ ప్రాబ్లీ ఐ థింక్ మల్టీ మంత్ హైస్ ఇప్పుడే బ్రీచ్ అవుట్ అని చూస్తున్నాం అండి. ఏదైతే ఉందో 2648, ఇన్ఫాక్ట్ 2740 దాకా నిన్ననే వెళ్ళి కరెక్ట్ అవుట్ అని చూస్తున్నాం. బట్ ఇట్స్ వెరీ వెరీ వోలటైల్ అండ్ హై బీటా నేమ్ అంటాం ఇలాంటి స్టాక్స్. సో లాస్ట్ 10 సెషన్స్ లోనే 1700 నుంచి 2700 పెరిగింది. 1000 రూపీస్ పెరిగినాక అట్లీస్ట్ 30% అంటే 300 రూపీస్ కరెక్ట్ అవుతేనే దర్ ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. అదర్వైజ్ ఈ స్టేజ్ లో ఐ థింక్ యూ షుడెంట్ లుక్ ఎట్ కార్ ట్రేడ్ అని నా ఉద్దేశం. మేబీ 2200, 300 వస్తేనే గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది, రిస్క్ టు రివార్డ్. లేదు నేను రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఇక్కడ ఒక 50% ఆఫ్ ద క్వాంటిటీ అండ్ 2300 వచ్చినప్పుడు బ్యాలెన్స్ 50% కొనొచ్చు. బట్ ఈ స్టాక్ లో స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. క్లోజ్ బిలో 2086 స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోండి. కాలర్ గోపి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే అండి. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నాకు 2 స్టాక్స్ గురించి కొద్దిగా వివరంగా చెప్పరా. మొదటిది వియాష్ సైంటిఫిక్ అని షేర్ అండి. వియాష్ సైంటిఫిక్ నా దగ్గర హలో స్పెల్ చేయగలరా ప్లీజ్? VIYASH వియాష్. ఓకే ఫైన్, యా చెప్పండి. సైంటిఫిక్ అదొక షేరు 248 లో 10,000 షేర్స్ ఉన్నాయండి నా దగ్గర. అది 1 year వెయిట్ చేయగలను, దాని టార్గెట్ ఒకటి. మదర్సన్ సుమి వైరింగ్ అనే షేరు 20% లాస్ లో ఉన్నానండి. మదర్సన్ సుమి వైరింగ్, ఈ రెండింటి గురించి వివరంగా చెప్పరా? ఐ థింక్ వియాష్ స్టాక్ మనకి చార్టికల్ చూస్తే కనుక లాస్ట్ మంత్ బ్రేక్అవుట్ రావటం చూసామండి. సో 2024 సెప్టెంబర్ లో ఇది 240 రూపీస్ ఉన్న స్టాక్, దాని తర్వాత కరెక్ట్ అయ్యి 120 దాకా వెళ్ళటం చూసాం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇలానే కరెక్ట్ అయ్యాయి అండ్ ఈ స్టాక్ కూడా అలానే కరెక్ట్ అవటం చూసాం. అండ్ దీని ఆల్ టైమ్ హై మనం వెళ్ళి చూస్తే అంటే 2021 అంటే 5 ఏళ్ల కింద 336 దాకా హై వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ ఆ పొటెన్షియల్ అయితే ఉంది. నెక్స్ట్ 1 year లో 336 అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో నా సజెషన్ అయితే షుడ్ హోల్డ్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ ఇన్ ద స్టాక్ అండ్ ఈవెన్ మల్టీ ఇయర్ హైస్ కూడా బ్రీచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మేబీ అప్ సైడ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ కాకపోతే 4 months లో 178 నుంచి 277, 100 రూపీస్ ఆల్మోస్ట్ పెరిగింది కాబట్టి 30-40 రూపీస్ కరెక్ట్ కూడా అవుతుంది. అంటే అబౌట్ లోవర్ లెవెల్స్ మనం చూస్తే కనుక 220-30 కూడా రావచ్చు డౌన్ సైడ్. బట్ డెఫినెట్లీ 1 to 2 years టైం ఫ్రేమ్ లో ఈ షుడ్ ట్రై టు హోల్డ్. సో మదర్సన్ వైరింగ్ ప్రాబ్లీ ఈ స్టాక్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ లో ఉందండి, 20% లాస్ అన్నారు. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ 1 year టైం ఫ్రేమ్ తీసుకుంటే కనుక ఈ 1 year లో 3-4 days ఇలాంటి స్టాక్స్ 20-30% అప్ వస్తుంది. సో ఆ 3-4 days ఎప్పుడు దానికోసం వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ అయితే తక్కువ ఉంది మదర్సన్ వైర్ లో. సో నా సజెషన్ అయితే నెక్స్ట్ 1 year కి ఈ స్టాక్ కూడా హోల్డ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాలర్ సుస్మిత గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నా పేరు సుష్మిత అండి. నేను ఇంటర్న్ షేర్స్ ఇప్పుడు సెల్ చేయడం బెటరా బై చేయడం బెటరా అని కనుక్కున్నాను చేశానండి. ఇంకొకటి సుష్మిత గారు ప్లీజ్ కొంచెం గట్టిగా చెప్తారా? స్టాక్ పేరు చెప్పండి ఫస్ట్. స్టాక్ పేరు చెప్పండి. హలో హలో వినిపిస్తుందండి. ఇంటర్న్ షేర్స్ వినిపిస్తుంది, చెప్పండి. ఇంటర్న్ స్టాక్ క్లియర్ లేదండి. ఇంటర్న్ ఐఎన్టీసీ ఓకే. సో ఆ షేర్స్ అవి ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి అది చాలా హై అని, కానీ తర్వాత ఇంకా పెరుగుతుందా లేదా అని. సారీ నాకు ఆ స్టాక్ అయితే రావట్లేదండి నా చార్ట్స్ లో. ఇంకేదైనా కోడ్ ఉండొచ్చు దాన్ని. ఇంటరాక్ట్ ఇలాంటివి వస్తున్నాయి కానీ ఐఎన్టీసీ అన్న స్టాక్ నాకు ఓపెన్ అవ్వట్లేదు చార్ట్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మధుసూదన్ రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ మేడం. నా దగ్గర సలాసర్ టెక్నో 19 రూపీస్ లో ఉన్నాయి సార్ ఒకటి. రెండవది అవాంటెల్ 190 రూపీస్ లో ఉన్నాయి. ఈ రెండు ఏం చేయమంటారు? హోల్డ్ ఆర్ సెల్ కొంచెం చెప్పండి సార్. సార్ మీరు అడిగింది ఇప్పుడు 7 రూపీస్ ఉంది అదేనండి? 19 అండి, 19 రూపీస్ సలాసర్ మీరు కొన్నది. బట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 7 ఉంది అదే కదా? అవును సార్, అవును సార్. రైట్. సో రెండు కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ అయిన స్టాక్స్ లో ఉన్నారండి. సారీ టు సే బట్ రాంగ్ స్టాక్స్ లో ఉన్నారు. సో 2024 లో సల్సార్ ఏదైతే ఉందో 33 రూపీస్ హై వెళ్ళటం చూసాం. దాని తర్వాత 25 లో 8 రూపీస్ దాకా రావటం చూసాం. అగైన్ ఇది ప్రాబ్లీ దీని ఏంటంటే పంప్ అండ్ డంప్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అంటాం ఇది. సో ఈ పంపింగ్ 2022 లో స్టార్ట్ అయ్యి 24 లో ఎండ్ అయిపోయింది. ఇంకెవ్రీ
రైజ్ లో సెల్లింగ్ వస్తుంది ఈ స్టాక్ లో యాజ్ పర్ చార్ట్స్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మేబీ 12 or 13 కూడా క్రాస్ కాలేకపోవచ్చు అన్లెస్ మేజర్ ఆపరేటర్ డ్రివెన్ యాక్టివిటీ ఏదైనా ఉంటే కనుక. సో మీరు రాంగ్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి యూ షుడ్ టేక్ పనిష్మెంట్ అండి. నా ఉద్దేశంలో 12-13 వస్తే మీరు అమ్మటం ఇట్స్ ఏ గుడ్ ఐడియా. సో దాని తర్వాత 99 కూడా రిపెండ్ కాకూడదు. లేదంటే కనుక ఇక్కడ నుంచి 7 రూపీస్ లాస్ కదా, జీరో అవుతుందని కూడా హోల్డ్ చేయాలి. సో ఇవన్నీ కూడా స్పెక్యులేటివ్ బెట్స్. సో అవెంటల్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కూడా సైడ్ వేస్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కొద్ది బెటర్ అని చెప్పొచ్చు బికాస్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా దీని పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో 215 టాప్ అవుట్ అయిన నేమ్ 120 దాకా లో రావటం చేసాం. కరెంట్లీ ఆ 215 మార్క్ ని అచీవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. సో నా ఉద్దేశంలో ఆ 215-220 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ అవెంటల్. అండ్ ప్రాబ్లీ 154 అంటే ఇక్కడ నుంచి 180 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 20-30 రూపీస్ పడితే కనుక మీరు ఫర్దర్ కూడా యాడ్ చేయొచ్చు ఈ స్టాక్ కి. సో ఈ స్టాక్ అయితే హోల్డ్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.